అదే నేను చేసిన తప్పు. 10 సంవత్సరాల అధికారానికి దూరం అయ్యాను. మీడియా ఇన్ఫ్లుయెన్స్కి నేను లోన్ గాను. మీడియా మీ వార్తల కోసం, అంటే మీ వార్తలకి నేను స్పందించానని చూపెట్టుకోవడం కోసం అన్ని నెగిటివే రాస్తా వచ్చాను నా మీద. అంటే ప్రభుత్వం ఇది చెయ్యండి ఇట్లాగంటే మీరు ఒక వ్యతిరేక వార్తను తీసుకొస్తారు, నేను వెంటనే స్పందిస్తాను, యాక్షన్ తీసుకుంటున్నాను. ప్రజలు నేను స్పందించాను, యాక్షన్ తీసుకున్నానని చూడలేదు. ఇన్ని సమస్యలు ఉన్నాయని చూశారు. అందుకని 10 సంవత్సరాల పాటు నేను అధికారం దూరం అవ్వాల్సి వచ్చింది. ఈ దఫా మీడియాని నేను ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతాను, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటానన్నారు. అప్పుడు మీడియా ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు వస్తానని చెప్పారు. కానీ 4 రోజులు పోయేటప్పటికి మీడియా మళ్ళీ ఆయన చుట్టూ చేరిపోయింది. బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు, ఈ కథ నడిచింది. పర్యవసానం ఆయన మళ్ళీ అధికారం తేయడానికి కారణమైంది. ఇప్పుడు ఆయనకి జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఈ దఫా మీడియాని అతిగా నమ్ముతున్నారు ఆయన. ఎందుకని? గత 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం టైంలో ఓ రకంగా తెలుగుదేశాన్ని కాపాడుకొచ్చింది మీడియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ద్వేషం నూరిపోయడానికి మీడియా తనకున్నటువంటి ఒక నైతిక విలువను వదిలేసింది. ఓ రకంగా సున్నితమైనటువంటి సిల్క్ పొర లాంటి చీర కప్పేది అంతకుముందు. ఎలాంటిది? 3వ పేజీ 5వ పేజీలోనూ విశ్లేషణలు రాస్తూ, మిగతా వార్తలు మామూలుగా రాస్తూ, ఎలక్షన్స్ అప్పుడు సపోర్టింగ్గా చేస్తూ రాసుకొచ్చేది. కానీ మొన్నటిసారి కంప్లీట్గా నగ్నంగా